వెస్ట్రన్ కంట్రీ వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మన ఇండియన్స్లో హార్ట్ స్ట్రోక్ అనేది ఒక 10 సంవత్సరాల ముందే వస్తుంది. అలాగే గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ వాళ్ళ లెక్కల ప్రకారం 1,00,000 మందిలో 272 మందికి ఒక సంవత్సరంలో గుండె సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారు. ఒక 100 మంది చనిపోతే అందులో 25% మంది గుండె సంబంధిత వ్యాధులతోనే చనిపోతున్నారు. ఇలా ఈ హార్ట్ అటాక్లు అనేటివి గత 3 సంవత్సరాల నుండి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఏదైతే మనకు కోవిడ్-19 పాండమిక్ వచ్చిందో దాని తర్వాత ఈ కౌంట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇది కోవిడ్-19 ఒక సైడ్ ఎఫెక్ట్ అని కూడా కొంతమంది అంటున్నారు. ఇలాంటి ఇంత డేంజర్ ఉన్నటువంటి హార్ట్ అటాక్ గురించి మనం ఈరోజు ఖచ్చితంగా కంటిన్యూగా మాట్లాడదాము. నేను మీ డాక్టర్ కృష్ణప్రసాద్ భట్టు. నేను ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. నేను అక్కడ హాస్పిటల్లో చాలామంది పేషెంట్లను చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఇప్పుడున్న అనేక రోగాల గురించి వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల గురించి చాలామందికి తెలియదు. దాని ద్వారా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రోగాలు రాకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలి, వాటి ద్వారా వచ్చే లక్షణాలను ముందుగా ఎలా గుర్తించాలి, వాటి కాంప్లికేషన్స్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలనే విషయాలని మనం తెలుగులో పూర్తిగా మాట్లాడాలనుకుంటున్నాము. మా వీడియోస్ మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ హెల్త్ కేర్ తెలుగు 24ను సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి. అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి? దీనికన్నా ముందు మన హార్ట్ అనేది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాము. హార్ట్ అనేది ఏదైతే ఊపిరితిత్తుల్లో నుండి మంచి రక్తాన్ని తీసుకొని మన బాడీలో ఉన్నటువంటి అవయవాలకు పంపిచేస్తుంది. అలాగే అవయవాల నుండి చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపిచేస్తుంది. ఇలా కంటిన్యూగా ఒక రోజులో 1,00,000 సార్లు, అలాగే ఒక సంవత్సరంలో 40 మిలియన్ టైమ్స్ మన హార్ట్ అనేది పంప్ చేస్తూనే ఉంటుంది. ఇలా పంప్ చేయడానికి ఏదైతే మనకు గుండెలో ఉన్నటువంటి కండరాలు ఉంటాయో అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ కండరాలకి సన్నని రక్తనాళాల ద్వారా మనకు బ్లడ్ సర్క్యులేషన్ కానీ, ఆక్సిజన్ కానీ, న్యూట్రియంట్స్ కానీ హార్ట్ మజిల్స్కి, ఈ గుండె కండరాలకి అందుతుంది. వీటిని కరోనరీ ఆర్టరీస్ అంటారు. ఎప్పుడైతే ఈ కరోనరీ ఆర్టరీస్లో మనకు కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం వల్ల, లేదంటే ఏదైతే మనకు బ్లడ్ క్లాట్ అనేది అందులో వెళ్ళి బ్లాక్ చేయడం ద్వారా మనకు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనిషి ఒకటేసారి గుండె మొత్తం ఆగిపోతుంది. దాన్ని కార్డియాక్ అరెస్ట్ అని అంటారు. మనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలా తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ గుండె ఛాతిపైన వచ్చే నొప్పి ఎలా ఉంటుందంటే, మనం ఎటు సైడ్ కదిలినా కానీ, మనము పొజిషన్ మార్చినప్పుడు, నిల్చున్నా కూర్చున్నా కంటిన్యూగా పెయిన్ అనేది ఉంటుంది. ఈ పెయిన్ వెనుకలకు వీపులోకి వెళ్ళడం కానీ, ఎడమ షోల్డర్ నుండి, అదే భుజం నుండి చేతి వరకు రావడము, కుడి సైడ్ రావడము, అలాగే ఈ నొప్పితో పాటు మనకు దమ్ము ఎగపోయడము, ఇలాగే చెమట రావడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కొంతమంది ఆడవాళ్ళు ఏమవుతుందంటే వామిటింగ్స్ రావడము, వామిటింగ్ వస్తున్నట్టు అనిపించడము, కడుపు నొప్పి, ఇలాంటి లక్షణాలు కూడా ఉండే అవకాశం ఉన్నది. ఇలాంటి లక్షణాలు మనకు ఎవరిలోనే కనిపించినప్పుడు వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ వెళ్ళడం ద్వారా డాక్టర్స్ మనకి ఈసీజీ తీసి, లేదంటే బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అని కనిపెడతారు. లేదు, కొన్నిసార్లు పేషెంట్ మనకి సడన్గా కింద పడిపోయి కొలాప్స్ అయిపోయాడంటే తన గుండె పనిచేయడం ఉందా లేదా అని మనకు చూడాలి. అలా పనిచేయడం లేదంటే వెంటనే మనం సిపిఆర్ చేయడం ద్వారా మనిషి యొక్క ప్రాణాన్ని బతికించడం 2 టైమ్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ సిపిఆర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చేద్దామని అనుకుంటున్నాము. తప్పకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ హార్ట్ స్ట్రోక్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, మొదటగా మనం ఎప్పుడైతే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పర్క్యూటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్ అనేది మెయిన్ ట్రీట్మెంట్గా ఉంటుంది. కానీ ఇది అన్ని హాస్పిటల్లో ఉండదు. కాకపోతే చాలా హాస్పిటల్లో మనకి ఏదైతే థ్రోంబోలైసిస్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ ద్వారా చేసేటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిందంటే మనకు 90 మినిట్స్ లోపల ట్రీట్మెంట్ అనేది జరగడం ద్వారా మన మనిషి ప్రాణాలని కాపాడవచ్చు. ట్రీట్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఏదైతే థ్రోంబోలైసిస్ మనకు బ్రెయిన్ స్ట్రోక్లో మనం మాట్లాడుకున్నాం కదా, అలాంటిది సేమ్ ఇక్కడ కూడా 2 రకాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ వీడియో మీకు కావాలనిపిస్తే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇక్కడ వచ్చేసి మనము ఏదైతే థ్రోంబోలైసిస్ ఇంజెక్షన్ ద్వారా చేసే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, ఇది ఇక్కడ మనకు 30 మినిట్స్ లోపల చేయడం ద్వారా మనము పేషెంట్ని కాపాడవచ్చు. ఇది ఒక చిన్న ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మనకు ఏదైతే బ్లడ్ వెజల్లో ఉన్నటువంటి క్లాట్ని అది బ్రేక్ చేస్తుంది. లేదంటే మనకు 2 గంటల లోపల పర్క్యూటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్ అంటాము. ఇదేంటంటే మనకు ఏదైతే మనకు తొడ దగ్గర ఉన్నటువంటి పెద్ద రక్తనాళాల ద్వారా హార్ట్ దగ్గరకు ఒక చిన్న ట్యూబ్ పంపించి, దాని ద్వారా అక్కడ ఏదైతే మనకు హార్ట్లో రక్తనాళాలు ఏదైతే బ్లాక్ అయిందో దాన్ని మనం బెలూన్తోనే డైలేట్ చేస్తాము. అంటే పెద్దదిగా చేయడం ద్వారా తర్వాత అందులో ఉన్న ఫామ్ అయినటువంటి క్లాట్ను రిమూవ్ చేసి కొన్నిసార్లు అక్కడ జాలి లాంటిది పెట్టడం ద్వారా అక్కడ రక్త సరఫరా అనేది మళ్ళీ రీస్టోర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మనం హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని కాపాడవచ్చు. ఇలా కాకుండా కొంతమందిలో మనకు బైపాస్ సర్జరీ అనేది చేసి కూడా హార్ట్ అటాక్ పేషెంట్ని మనం కాపాడవచ్చు. ఇప్పుడైతే మనకు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని వితిన్ 90 మినిట్స్లో మనము ట్రీట్మెంట్ చేయడం ద్వారా బెటర్ ప్రోగ్నోసిస్ అనేది ఉంటుంది.
లేదంటే హార్ట్ అటాక్తోని మళ్ళీ కార్డియాక్ అరెస్ట్ అయిపోయి గుండె మొత్తానికి ఆగిపోయి చనిపోయే అవకాశం ఉంది. ఈ హార్ట్ అటాక్ అనేది ఎవరిలో వస్తుందంటే ఎవరైతే వయసు పెరిగిన కొద్దీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువ అవుతుంటాయి. ఎందుకంటే వయసు పెరిగిన కొద్దీ కొలెస్ట్రాల్ డిపాజిషన్ అనేది మనకు ఈ రక్తనాళాల్లో జమ అయ్యేది ఎక్కువ అవుతుంది. దీంతో మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఎవరైతే బీపీ ఎక్కువ కాలం నుండి బీపీ ఉండడం కానీ, హై బీపీ ఉండడం కానీ, మనకు షుగర్ పేషెంట్లో కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే మనకి ఇంతకుముందు కుటుంబంలో ఎవరికైనా హార్ట్ అటాక్ రావడము, ఫ్యామిలీ హిస్టరీ అని అంటాము. అలాగే మనకి ఒబేసిటీ అధిక బరువు ఉన్న వారికి, ఎవరైతే మళ్ళీ సెడేటరీ లైఫ్ అంటామో, డైలీ మనకు ఎక్సర్సైజ్ చేయకుండా, మినిమం చేయకుండా కూర్చొని పనిచేసే వారికి ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు మనకు డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఆడవారిలో మనకు ఎండోమెట్రియాసిస్ అనే వ్యాధితో బాధపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో మనకు బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళలో, ముఖ్యంగా దీన్ని మనం ప్రీ ఎక్లాంప్సియా అనే కండిషన్ ఉంటుంది, వీళ్ళలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుందంటే ఆర్గాన్స్ అనేవి చాలా స్ట్రెస్కి గురవడం ద్వారా, వీటితో కూడా కాంప్లికేషన్స్ ద్వారా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. నేను మీ డాక్టర్ కృష్ణప్రసాద్ భట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హెల్త్ కేర్ తెలుగు 24.